నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రముఖ సామాజికవేత్త అడ్వకేట్ మాదాస్ భాను ప్రసాద్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. అలాగే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 74 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ఈ దేశ ప్రధాని 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావితం చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్ రద్దయిన కారణంగా దాదాపు 16-17 మంది ఆత్మహత్యలు చేసుకుని ఆ కారణం చేత ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి విద్యార్థులు గత 3 వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశ ప్రధాని ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహించడంలో పదే పదే ఫెయిల్ అవుతూ ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకోవడం కానీ అతని మంత్రివర్గం నుంచి తొలగించడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేశ ప్రధాని అనేక అంశాల మీద మన్ కీ బాత్ అని, చాయ్ మే చర్చ అని చెప్పి అనేక చర్చా కార్యక్రమాలు పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నటువంటి సంఘటనని పదే పదే మరి ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఢిల్లీలో ఉండేటువంటి దేశ ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. అధికారం అంటే, మంత్రివర్గం అంటే అదేదో ఆ కేక్ని ముక్కలుగా పంచుకొని అది వాళ్ళకి అప్పచెప్పినట్లు కాదు. ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఇది ఈ 1 కోటి మంది విద్యార్థులు జీవితాలను ప్రభావితం చేసిన అనేక పరీక్షలు మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా దేశ ప్రధాని ఆలోచన చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి వారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అందిపుచ్చుకోగలగాలి. ఎవరైతే విద్యార్థులు ఈవేళ అనేక అవసరమైన అంశాల మీద దృష్టి పెడుతున్నటువంటి విద్యార్థులు ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్నటువంటిది కుదిపేస్తున్న అంశాన్ని తక్షణమే వాటి మీద స్పందించాలని ప్రజాప్రతినిధులు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ అంశం మీద దేశ ప్రధానితో మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం.